నమస్తే అండి. చూడండి ఎంత అందమైన ఇంటి ముందు నిల్చున్నానో. ఈ ఇల్లు వచ్చేసి ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ గారి ఇల్లండి. వాళ్ళు గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు చూడండి. నమస్తే సార్. నమస్తే అండి. థాంక్ యూ. థాంక్ బాగున్నారా? యూ. బాగున్నాను సార్. మీరు బాగున్నారా? ఆ! ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అని చెప్పాను కదండీ! సార్ పేరు కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మా వ్యూవర్స్ కోసం మీ పేరు చెప్పండి సార్. నేను ప్రకాశరావు అండి. సార్. మా ఆవిడ డాక్టర్ శాంతిశ్రీ. సార్ సో మీరు గార్డెన్ ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు? అంటే ఈ గార్డెన్ ఇది స్టార్ట్ చేసి కనీ కనీసం సంవత్సరన్నర అయిందండి. సార్. ఇంతకుముందు ఇది ఖాళీ ప్లాట్ ఉండేదండి. ఖాళీ ప్లాట్‌లో మీకు తెలుసు కదండీ! ఖాళీ ప్లాట్‌లు ఎలా ఉంటాయో. అన్నీ అందరూ వచ్చి అవసరం లేని వస్తువులన్నీ ఇక్కడ వేసేసారు. ఇక్కడ పారేసి డంప్ యార్డ్ లాగా వెళ్ళిపోతారు. వేసేసారు. ఇదొక డంప్ యార్డే అనుకోండి మీరు. ఎస్పెషల్లీ అది ఆ బిల్డింగ్ డిస్యూజ్డ్ మెటీరియల్ ఉంటది కదా! సిమెంట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడంతా మొత్తం సార్ డంప్ మీరు చేసేవాళ్ళు. వింగ్ కమాండర్ నుంచి ఇటు గార్డెన్ వైపు రావడానికి కారణం? అట్లా ఏం లేదండి. ఏ ఏ పని దాందే. సార్. ఓకే. అక్కడ ఫ్లయింగ్ పని ఫ్లయింగ్‌దే, గార్డెన్ పని గార్డెనే. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. నాకు ఇంట్రెస్టే, మా ఆవిడకి కూడా ఇంట్రెస్టే. ఈ ప్లాంట్స్, ఈ వైల్డ్ లైఫ్, బర్డ్స్, సీతాకోకచిలుకలు ఇవన్నీ అన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటది చూస్తుంటే. ఏ ప్లాంట్ అయినా మీరు ఏ ఆకైనా తీసుకోండి, ఏ ఏ ఏ మొక్క అయినా తీసుకోండి. దానికి మనకు టైం ఉండాలి, మనకు తీరిక ఉండాలి, మనం చూడాలి. చూసి దాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి. అది చాలా ఆహ్లాదం కలిగిస్తాయన్నమాట మనకి. అట్లా అట్లా ఒక్కోటి మనము సమయం ఇచ్చి మనం వాటిని చూస్తూ ఎప్రిషియేట్ చేస్తూ ఉంటే చాలా మనకి మనసు కూడా చాలా బాగుంటుందన్నమాట. అది. ఇంకొక విషయం ఏంటంటే సార్‌కి ఇంకొక హాబీ కూడా ఉందండి. అది కూడా తెలుసుకుందాం. అలానే ఈ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది కూడా తెలుసుకునే ముందు ఫస్ట్ మేడంతో మాట్లాడదాం. మేడం మీ ప్రొఫెషనల్ ఏంటి? ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ అండి. మేడం. చైల్డ్ సైకాలజిస్ట్ స్పెషలైజేషన్. And I worked in Air Force Hospital for 7 years. Then now I am freelancer అండి. మేడం సార్ ఇప్పుడు ఇవి చేస్తున్నారు కదా, జనరల్గా ఏంటంటే లేడీస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు కాకుండా సార్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీరు ఫీల్ అయ్యేది ఏంటి? కొంచెం ప్రాబ్లం అండి. ఐడియాస్ ఇదవుతాయి. అంటే మన పర్సనల్ నగలు చీరల దగ్గర ఇంటర్ఫీర్ అవ్వరు, కానీ ఈ గార్డెనింగ్ విషయంలో అందుకే నా ప్యాచ్ తన ప్యాచ్ అని అట్లా ఉంటాయి అన్నమాట. అది కూడా ఉంది. బట్ వి ఎంజాయ్ డూయింగ్ ఇట్ టుగెదర్. ఇట్స్ లైటర్ సైడ్. బట్ మేడం ఇప్పుడు ఫస్ట్ మొక్క ఏది చూపిస్తారు సార్ మా వ్యూవర్స్ కి? చూడండి స్టార్టింగ్ పెట్టిన మొక్కలు, అంటే స్టార్టింగ్ అంటే ఏంటంటే వీళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి అయితే దీనికి ఒక స్టోరీ ఉందంట. మేడం ఒకసారి అడుగుదాం. మేడం రోజ్ పెట్టడానికి కారణం ఏంటి? రోజెస్ యాక్చువల్లీ రోజెస్ మన అందరికీ ఇష్టము, అదే అందరి ఫేవరెట్. ఇది కాకుంటే సేమ్ ప్యాచ్ ఇది పెట్టకముందు ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. అండ్ అక్కడ మా ఫ్రెండ్స్ కనిపించి, మీరు ఈవెన్ మా గురుమా కనిపించి, మీరు రోజెస్ ఎందుకు పెట్టలేదు అని అన్నారు. అనుకుంటున్నా. దెన్ వన్స్ వీ వర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ పూనా నుంచి వస్తుంటే అట్లీస్ట్ ఒక 20 acres లైన్ రోజ్ నర్సరీస్ ఉన్నాయి. సో ఈ డ్రీమ్ వచ్చిన 4 months తర్వాత నేను ఈ పికప్ చేసి ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో అనుకోకుండా, ఇట్స్ అ కోఇన్సిడెన్స్ దట్ వీ హ్యావ్ ప్లాంటెడ్ ఇక్కడ అనమాట. మీరు ఇవి పెట్టేసి ఎన్ని రోజులు? ఇవి పెట్టేసి కరెక్ట్గా 4 months అమ్మ. 4 months. ఎగ్జాక్ట్లీ 4 months లో దీనికి ఎలాంటి ఏమైనా డిసీజెస్? 2 ఏం లేదండి. 2 months 2 months ఎగ్జాక్ట్లీ. 2 months లో ఇప్పుడు దీనికి diseases రాలేదు. ఏమీ లేదండి, ఏం లేదు. దీనికి సాయిల్ మీరు ఎలా ఇచ్చారు? అంటే ఏమైనా కలిపారా లేకపోతే మామూలు నార్మల్? యాక్చువల్లీ ఇవి రీపోటింగ్ చేస్తున్నప్పుడు వీటికి షాక్ వస్తుంది అనమాట తీసినప్పుడు. ఆ షాక్ ఇదవ్వాలి అంటే ఆ మట్టితో పాటు కొంచెం వాటి మట్టి ప్లస్ ఈ మట్టిని ఇంట్రడ్యూస్ చేయాలి. సో కింద జస్ట్ ఒక 50% ఆ మట్టి తీసేసి ఈ మట్టి పెట్టి వీ హ్యావ్ టు ప్లాంట్ విత్ వర్మి కంపోస్ట్ అండ్ కోకోపీట్ ఎలాగో వీళ్ళకి ఉంటుంది, కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే. ఆల్టర్నేట్ డే వాటర్ చేయాలి. మొగ్గల మీద అస్సలు వాటర్ వేయకూడదు, ఫంగస్ వస్తుంది. అది అనమాట. వింటున్నారండి, రోజ్ పైన ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. మేడం ఇప్పుడు టోటల్ గా ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో? యాక్చువల్లీ మేము అన్ని 6, డబల్ 7 తెచ్చున్నాము. 7 కలర్స్ ఉంటాయి. 7 colours, కానీ అన్ని డబల్ 2 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో పర్ఫ్యూమ్ గులాబ్ ఒకటి వస్తుంది కదా, అది ఏమైనా పెట్టారా? ఫ్రేగ్రెన్స్ గులాబ్ కానివ్వండి. ఉన్నాయండి. ఇది ఇక్కడ ఉన్నాయి ఫ్రేగ్రెన్స్ గులాబీలు.
ఒకటి రెండు ఉన్నాయి. ఇది అవి కూడా వస్తాయి చిన్నవి ఇక్కడ కూడా. మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తుంది. ఇది ఒరిజినల్ ప్లాంట్ మీకు ఇలా వస్తాయి లీవ్స్. ఇది వచ్చేసి సక్కర్. ఇది మీకు గ్రాఫ్టెడ్ మొక్క. ఇది సక్కర్. ఇది సక్కర్ తీసేయాలి మీరు. ఇది తీసేయకపోతే ఈ ప్లాంట్ పెరగదు. అచ్చా, ఓకే ఓకే. ఇది పెరుగుతుంది. అందరూ ఇదే డౌట్ ఏంటంటే ఈ సక్కర్ ఉండి మొక్క మాత్రం మంచిగా వస్తుంది కానీ పూలు రావట్లేదని చాలా మంది అంటూ ఉంటారు. ఈ సక్కర్ ఉండడం వల్ల ఇది పెద్దగా పెరుగుతుంది కానీ దీనికి మొగ్గలు కానివ్వండి పూలు కానివ్వండి రాదు. అందుకని ఇమీడియట్ గా మీరు కట్ చేసేయండి. యాక్చువల్ ఐ ఆల్సో రెడ్. కరెక్ట్. ఇది వైట్ నేరేడ్ పండమ్మా. ఇది తెల్ల నేరేడు. తెల్ల నేరేడు. దీనికి వెనకాల కూడా తెల్ల నేరేడు ఇది వేసి కాదు ఉంది. మనం వేసి ఎంత 1 year. 1 year అవుతుందండి ఇది. 1 year అవుతుంది. అంటే ఎవరో ఫ్రెండ్ అండి ఇక్కడ మాకు కమ్మడోర్ భార్గవ్ అని ఒక నేవల్ ఆఫీసర్ ఉంటారు. ఆయనకి ఎవరో తెల్ల నేరేడు పళ్ళు ఇస్తే ఆయన అవి తిన్న తర్వాత ఆ విత్తనాలని జాగ్రత్తగా ఎండబెట్టి ఆయన నాటి మొక్కలు చేసి అందరికి మొక్కలు పంచారండి. ఆయన అట్లాగా ప్రకాష్ మీ గార్డెన్ లో ఇది వేసుకో బాబు అంటే అంటే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అంటే అది దాని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. యాక్చువల్గా ఇది మీకు రావడానికి ఇంకా చాలా టైం ఉంది సార్. ఇది వేసేసి మరి 1 year అవుతుందా? 1 year అయిందండి. 1 year అయింది. 1 year కి ఆయన వచ్చారు మొన్న ఇన్స్పెక్ట్ చేశారు చెట్టు చేసి 1 year కి బాగానే ఉంది గ్రోత్ అని మాకు సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళారు అనమాట. బాగుంది. బట్ మీరు ఇవి కూడా కొంచెం తగ్గించండి స్టెమ్స్. ఎందుకంటే పెద్దగా పైకి వెళ్తే మీరు కోసుకోలేరు. ఇంకొక 1 year పడుతుంది ఫ్రూట్ తినడానికి. ఎందుకంటే సీడ్స్ ద్వారా కాబట్టి. అదే గ్రాఫ్టెడ్ అయితే మాత్రం మీకు ఎర్లీగా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమో సరే గార్డెన్ పెట్టడానికి మీరు ఎందుకు ముందుకు వచ్చారు? అంటే మేడం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎలాగైనా ఉంది. మొక్కలు, చెట్లు, పక్షులు, జంతువులు ఏదైనా వాటితోటి మనం కలిసిమెలిసి ఉండాలి. అదే దాంతో మేము ప్రస్తుతం అంటే ఇంతకుముందు మాకు ఆ ఇల్లు ఉండేది, ఇది ఖాళీ ప్లాట్ ఉండేది. అయినా కూడా మేము ఇక్కడ జాగ్రత్తగా వచ్చిన పాములు కానీ ఏమన్నా ఇవి పందికొక్కులు కానీ చిన్న చిన్న బర్డ్స్ కానీ పక్షులు అవన్నీ తిరుగుతుండే వాటిని చూస్తూ ఉండేవాళ్ళం. సీతాకోక చిలుకలు వస్తుండే అదంతా. అరే ఇది మనం గార్డెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే థాట్ వచ్చింది. థాట్ వచ్చిన తర్వాత ఏదో భగవంతుని దయ వల్ల ఇది మనం కొనడం జరిగింది. అందరి ఆశీస్సులు ఉన్నాయి, పెద్దవాళ్ళ ఆశీస్సులు. దాంతో ఇది కొనడం జరిగింది. అంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం అండి. అక్కడ మా అమ్మగారు నుంచుని మీరు ఇది కొనుక్కుని మీరు ఇది గార్డెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాబు అనేవారు అనమాట. అట్లాగేనమ్మా నువ్వు నీ బ్లెస్సింగ్స్ ఉంటే మరి తప్పకుండా అవుతుంది మరి అని అనుకున్నాం అనమాట. తర్వాత ఇది అదృష్ట సావత్తు కొనటం జరిగింది. తర్వాత ఇంకో విషయం చెప్పాలని అంటే అదే స్మాల్ ప్లాట్స్ లో మనము సెల్ఫ్ సస్టైనబుల్ గా మనం ఇంటికి సరిపడా అన్ని ఆర్గానిక్ ఫుడ్ పెంచుకోవచ్చు. యాక్చువల్లీ మేము పొలం కొనుక్కోవాలనుకున్నాము. ప్రకాష్ అన్నారు అనమాట, నువ్వు 100 kilometers వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అక్కడ మేనేజ్ చేసేదానికంటే మనం పక్కనే కొనుక్కొని వీల్ గ్రో ఎవ్రీథింగ్ హియర్ అని. మళ్ళీ కాదరవల్లి గారిని మేము చాలా మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఆయన్ని చాలా ఐడియలైజ్ చేస్తాం. ఆయన అంటారు ఉంటాం ఒక బంజర్ ల్యాండ్లో కూడా గుప్పెడు మిలెట్స్ వేస్తే ఆ సస్యశ్యామలం అయిపోతుంది అని. సో ఆయన కూడా మా ఇన్స్పిరేషన్. అండ్ వీ ఆల్ హ్యాడ్ దిస్ ఈ థాట్ ఉందన్నమాట. ఈ చిన్న ప్లాట్స్ కూడా సెల్ఫ్ సస్టైనబుల్ ఇల్లు ఒక ఇంట్లో ఒక 10 మంది తినేటట్టు సరిపడా వస్తాయి క్రాప్స్. అమ్మ కోరిక అలానే అమ్మ దీవెనతో ఇలా గార్డెన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఫర్దర్ గా ఇంకేం మొక్కలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ మొక్కలు చూపించారు. ఇది మామూలు నారింజ అండి. ఇది మన నాటు నారింజ. అంటే నాకు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇది కూడా వేసి 1 సంవత్సరం అయిందండి. ఇది గ్రాఫ్టెడ్ సార్? ఇది కూడా కాదండి, ఇది మొక్కలు దొరికినాయి నాకు. నేను అవి తవ్వి ఆ మొక్కలు తెచ్చి నేను ఇట్లా వేసాను అనమాట. గ్లోబల్ అండి అది, మణిపూర్. అది మన చాలా చెప్పండి. ఇది మామూలు మన నారింజ ఇక్కడ లోకల్ గా మనం నర్సరీలో కొన్నాము. నెక్స్ట్ మొక్క పైన కూడా ఒక మంచి హిస్టరీ ఉంది, అది కూడా తెలుస్తుంది. ఇది ఈ జామ తెల్ల జామ అండి. ఇది మణిపూర్ లో నేను అంటే బర్డ్ వాచింగ్ కి నేను మా ఫ్రెండ్స్ తోటి నేను అక్కడ అడవిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆపుతున్నాను సార్. బర్డ్ అంటే మీరు ఏంటి సార్, ఏం చేయడానికి వెళ్ళారు? మేము అంటే పక్షులను చూడటానికి వెళ్తూ ఉంటామండి. దేశం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం పక్షులను చూడటానికి. స్పెషల్ గా పక్షులను చూడటానికే వెళ్తాం అనమాట.
సార్ మీరు వీడియో కూడా తీస్తారు, ఫొటోస్ తీస్తారు అనేసి విన్నాను నేను, అది వాస్తవం సార్? అవునండి, వీడియోస్ తక్కువ కానీ ఫోటోలు మాత్రం తీస్తాను. అంటే వచ్చిన పక్షుల్లా ఇప్పుడు చూడండి, అక్కడ మనకి అక్కడ టైలర్ బర్డ్ అక్కడ తిరుగుతుంది. ఇలాగా చాలా చాలా పక్షులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనం చూడమండి అవి, ఎందుకంటే మనకు తెలియదు. మనం అక్కడ కొంచెం బ్రెయిన్ లో నాటుకోవాలన్నమాట. ఓహో, ఈ సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, అరే ఈ పక్షి ఏంటి ఈ రంగు ఎందుకుంది, దీని ముక్కు ఇలా ఎందుకుంది, దీని కాలు ఎలా ఎందుకుంది, ఇలా మనం ఒక్కొక్కటి చదువుతూ ఉంటే దాని గురించి మనకు కూడా ఆ నాలెడ్జ్ పెరుగుతుందండి. ఆ బర్డ్ మనతోటి మన ఎకో సిస్టంలో దాని రోల్ ఏంటి అనేది మనకు క్లియర్ గా తెలిసిపోద్ది, అర్థమవుతుందండి. చెప్పాను కదండి ఇంకొక ప్యాషన్ ఉందనేసి, బర్డ్స్ యొక్క ఫోటోస్ తీస్తారండి. సరే అవి ఎక్కడైనా మీరు అప్లోడ్ చేస్తారా లేకపోతే? లేదండి, ఆ పక్షుల ఫోటోగ్రాఫ్స్ అన్ని నా దగ్గరే ఉంటాయండి. అంటే మన ఎవరైనా వెబ్సైట్లు కానీ వీడియోలు కానీ వాళ్ళు ఏదైనా పబ్లిష్ చేయాలని ఈ రకమైన పక్షి ఫోటోగ్రాఫ్ ఎవరి దగ్గర ఉందా అని మా వెబ్సైట్లో అడిగినప్పుడు, ఇంటర్నెట్లో అడిగినప్పుడు నేను వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాను. అది సో మనం అంటే ఆ ఫోటోగ్రాఫ్ ఒక మంచి ఫోటోగ్రాఫ్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఫోటో తీయడం అనేది చాలా కష్టం సార్, అందుకే మా వ్యూవర్స్ కోసం మీ ఎక్స్పీరియన్స్ అడిగాను. అయితే ఇప్పుడు ఈ మొక్క యొక్క మనం సో అట్లాగే నేను అది పక్షులను చూడటానికి అడవిలో వెళ్ళామండి. మణిపూర్ రాష్ట్రంలో ఇంఫాల్ దగ్గర ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు నాకు ఇట్లాంటి ఒక పెద్ద జామ చెట్టు ఒకటి అనిపించింది. ఆ జామ అనుకోలేదు యాక్చువల్గా, కింద జామ పళ్ళు రాలిపోయి ఉన్నాయి. రాలిపోయి ఉంటే ఒక జామ పండు తీసుకుని తిన్నానండి. ఎంత బాగుందో అసలు. అరే తినేసిన తర్వాత నాకు అనిపించింది, అరే నేను తినేసానే ఇది మొత్తం, అరే దీని విత్తనాలన్నా ఉంచుకోవాల్సిందే అని. తర్వాత మళ్ళా అందరం కలిసి మళ్ళీ ఇంకేమైనా జామ పండ్లు ఏమైనా ఉన్నాయో అని ఎతికాము. ఒక జామ పండు దొరికింది. మళ్ళా దాన్ని తెచ్చి నేను కడిగి విత్తనాలు తీసి ఎండబెట్టి అన్ని అది పార్సల్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ నాటి, ఇక్కడ కూడా మొక్కలు కొంతమందికి ఇచ్చాను కానీ అవి బతకలేదండి. చివరికి ఒక మొక్క మాత్రం బతికింది. నేను నేను తెచ్చాను. నేను చాలా హ్యాపీ అండి. ఇది మణిపూర్ రాజ్యం అండి, మణిపూర్ స్టేట్, ఇంఫాల్ దగ్గర. ఇంఫాల్కి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో. మణిపూర్ ఎక్కడ ఉంది సార్, మొక్క ఎక్కడ తీసుకొచ్చారో చూడండి. అది మొక్కల పైన ఉన్న ఇంట్రెస్ట్ తప్ప ఇంకొకటి లేదు. సార్ థ్యాంక్ యూ సార్, అంత దూరం నుంచి మొక్క తీసుకొచ్చారు. దీని గింజలు మాత్రం పోనివ్వకండి సార్, కూడా కావాలి. ఈ జామ పళ్ళు ఆఫ్ కోర్స్ మనం అందరికి దీనికి కూడా ఒక స్టోరీ ఉందమ్మా, సార్ చెప్తారు. దీనికి కూడా యు మస్ట్ లిసన్ టు దిస్ స్టోరీ. ప్రతి మొక్కకు ఒక స్టోరీ ఉంది. మా ఇంట్లో ప్రతి మొక్కకు ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి మొక్కకు ఒక స్టోరీ ఉంటుందండి, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఆ యూస్ నేను నా ప్రొఫెషన్ లో మొక్కల్ని థెరపీ కింద కూడా యూస్ చేస్తాను. అది యాక్చువల్లీ క్లయింట్స్ చెప్తాను. కొన్ని ట్రీస్ ఉంటాయంట మొక్కలతో స్పెసిఫిక్గా ఉంటాయి, అన్ని కాదు, మాట్లాడుకోమని అట్లా ప్రొసీజర్స్ ఉంటాయి. అది ప్లస్ ఇది నేరేడ్ చెట్టు ఉంది, దాని కింద కూర్చొని మెడిటేట్ చేస్తే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో డయాబెటీస్ తగ్గిపోద్ది స్లోగా. బట్ 21 days అలా చేయాలి, ఒకసారి కాదు. అట్లా మనం వీఆర్ బ్లెస్డ్ యాజ్ అన్ ఇండియన్స్, ఎందుకంటే మెజారిటీ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్, మనకు హెల్ప్ చేసే ప్లాంట్సే. పాయిజనస్ చాలా తక్కువ. ఇండియా అండ్ చైనా ఆర్ ఓన్లీ కంట్రీస్ ఇన్ ఏషియా విచ్ హ్యావ్ మెజారిటీ ఆఫ్ అదేంటి మెడిసినల్ ప్లాంట్స్. ఇది మామిడి మొక్క అండి. ఇదిగో పూత కూడా వచ్చింది ఇక్కడ చూడండి. ఇది మామిడి కాదండి, దీని పేరు లెమాంగో అండి. లెమాంగో అంటే లెమన్ ప్లస్ మ్యాంగో అండి. అంటే ఈ మామిడి పండు కాసిన తర్వాత లెమన్ టేస్ట్ ఉంటుంది, మ్యాంగో కూడా టేస్ట్ ఉంటుంది, నిమ్మ టేస్ట్ కూడా ఉంటుంది, మన మామిడి పండు టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఎట్లా వచ్చింది ఏంటి అంటే, మా స్కూల్లో సైనిక్ స్కూల్ కోరుకొండలో విజయనగరం దగ్గర నేను చదువుకున్నాను. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు ఒక బ్రాంచ్, ఒక కొమ్మ నారింజ చెట్టుకి తగిలింది. నారింజ చెట్టుకి తగిలి ఈ రెండు మిశ్రమం అయిపోయాయి అనమాట. ఆ కొమ్మకి అటు సైడ్ ఉన్న కాయలన్నీ ఇట్లాగా వేరే టేస్ట్గా చాలా బాగుండేవి అనమాట. అంటే ఒక రకమైన స్పెషల్ టేస్ట్ అనమాట. అదొక రకమైన టేస్ట్. అందరం మేము ప్రతి సమ్మరు ఆ కాయల కోసం వెయిట్ చేసి కోసుకుని తిని ఆనందించేవాళ్ళం అన్నమాట. సో మా ఓల్డ్ బాయ్స్ ఏం చేశారంటే 2 సంవత్సరాల క్రితం, సంవత్సరంన్నర క్రితం వాళ్ళు ఏం చేశారంటే ఆ కొమ్మలన్నీ కట్ చేయించి గ్రాఫ్టింగ్ చేయించారు.
గ్రాఫ్టింగ్ చేయించి ఒక 500-600 శాప్లింగ్స్ తయారు చేశారు. శాప్లింగ్స్ తయారు చేసి మళ్ళా అందరు ఓల్డ్ బాయ్స్కి పంచిపెట్టారు ఆ శాప్లింగ్స్. అట్లా నాకు కూడా ఒకటి వచ్చింది అనమాట. అయితే మీ నా ఓల్డ్ వద్ద. ఫ్రెండ్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. అది సో అందరికి హాయ్. ఇంత మంచి పని చేశారు. థ్యాంక్ యూ Yeah. సో మచ్. ఒక Yes. కొత్త వెరైటీ మ్యాంగో తీసుకొచ్చారు. మా నేటివ్ ప్లేస్ గుడివాడ అండి. గుడివాడ. మీ గుడివాడ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. హాయ్ మీ అలాగే. గుడివాడ. చెప్పండి సార్. ఓకే. మీ సైనిక్ స్కూల్లో మీ ఫేవరెట్ టీచర్? మా ఫేవరెట్ టీచర్ మా కెమిస్ట్రీ టీచర్ అండి. మీ కెమిస్ట్రీ టీచర్ పేరు అలానే మీ మా టీచర్ కి హాయ్ కూడా చెప్పేసేయండి. మా కెమిస్ట్రీ టీచర్ నాగేశ్వరరావు గారని, మా బయాలజీ టీచర్ మధుసూదన్ రావు గారని. అబ్బా మాకు అసలు ఎంత ప్రేమో, వాళ్ళకి మేమంటే ఎంత ప్రేమో. ఇప్పుడు కూడా కలుస్తుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం. గురు బ్రహ్మ గురు విష్ణువే వీళ్ళకి. ఎంతో ఎంత గురువులకు అందరికి నమస్తే. నమస్తే. సార్ నెక్స్ట్ మొక్క చూపించండి. నెక్స్ట్ మనము ఓకే ఇది మా ఇది మామూలుగా కేరళ ఎర్ర అరటిపండు అండి. అది ఆ దారిలో తిరుపతి వెళ్ళి వస్తుంటే మా అక్క వాళ్ళు వాళ్ళకి దారిలో కనిపిస్తే వాళ్ళు అక్కడ ఫామ్ నుంచి తెచ్చారు. తెచ్చి ఇక్కడ నాటాము. చెరుకు. ఇదేం ఇయర్స్ మొక్క సార్? ఇది 1.5 years అయిందండి. ఇది 1.5 years అంత ఇది చెరుకు అసలు. చెరుకు అండి ఇది. మీరు పెట్టారా? మేము పెట్టామండి. అంటే ఈ సంక్రాంతికి మనకి ప్రసాదం లాగా పంచి పెడతారు కదండి. అట్లా పంచిపెట్టిన మొక్క అది కణతలో ఇట్లా మొలకలు వస్తున్నాయని చూసి నేను అది తింటే ఏముందిలే మనం ఇది నాటితే 4-5 ఎక్స్ట్రా చెరుకులు వస్తాయి మనకని పెట్టామన్నమాట. అది ఇది 2 సంవత్సరాలండి. ఇది అరుణాచల్ ప్రదేశ్ నుంచి తెచ్చానండి. అక్కడ అంటే మేము తిరుగుతుంటాం కదా, అక్కడ చెట్టుకి అసలు ఎన్ని నారింజ పండ్లు ఉంటాయంటే అసలు చెట్టుకి ఫుల్ నారింజ ఉంటాయన్నమాట. ఎంత అందంగా ఉంటుందో ఆ చెట్టు అసలు పూసినప్పుడు. అది ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు ఇది చూస్తే. అసలు దూరం నుంచి కూడా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. కింద చూడండి మొత్తం మామిడికాయలు ఉన్నాయి. ఇవి ఏంటా అని తిరిగి చూసి ఇక్కడ చూడండి ఎంత పెద్ద మ్యాంగో ప్లాంట్ ఉందో. చెట్టు ఎన్ని సంవత్సరాలు అది, కానీ ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. దీని వయసు ఒక 15-20 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. ఇది బంగినపల్లి మామిడి పండు అండి ఇవి. దీనికి ఆల్రెడీ ఒక పునాస్ కాపు వచ్చేసిందండి. ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి, రాలిపోతున్నాయి కూడా, ఉడతలు అవన్నీ తింటున్నాయి కూడా. అది తర్వాత అండి ఇంకోటి చెప్పండి సార్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, అంటే మేము అంత ఫర్టిలైజర్స్ ఇవి వాడాలని అనుకోలేదు మేము ఎక్కువ. అందువల్ల మేము మా ఓన్ ఎరువు ఎట్లా తయారు చేసుకోవాలా అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. దానికోసం ఒక చిన్న కంపోస్ట్ అది కొన్నాం, కానీ అది ఆ కెపాసిటీ మనకి ఇంత గార్డెన్కి సరిపోదని మోర్ ఓవర్ అక్కడ ఏంటంటే చిన్న చిన్న కెమికల్ అవి వస్తుంటాయి. దానికి మనం ఎంత ఇది వేసినా, వేప పొడి వేసినా కూడా అవి కంట్రోల్ చేయలేకపోయాం. అందుకని మాకు చూడటానికి కూడా బాగుండేది కాదు. అందుకని మేము ఏం చేసామంటే ఇట్లాగా ఇది ఒక 8 feet by 4 feet by 4 feet ఇది ఒక పిట్ తవ్వామండి. ఇక్కడ ఇది తవ్వటం జరిగింది. మా ఇంట్లో ఉన్న బయోడిగ్రేడబుల్ ఏమేమైతే అన్ని ఇందులో వేయగలమో, మన ఊళ్ళల్లో పెంట కుప్ప ఉంటుంది కదండి, అలాగా ఒకటి తయారు చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ అప్పుడప్పుడు కొంచెం మజ్జిగ, నీళ్లు ఇవన్నీ పోస్తూ ఉంటాం ఇందులో. సో అది అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది రెండు సమభాగాలు చేసామండి. అవతలదేమో ఇప్పుడు వాడుతున్నాము, ఇదేమో మూసేసామన్నమాట. ఇది ఇప్పుడు మేము ఒక 3 నెలల తర్వాత ఇది తవ్వి తీస్తాం. దీని కింద ఎరువు మనకు తయారై ఉంటుంది. ఇంతకుముందు అందులోంచి తీసిన ఎరువు ఇక్కడ ఉందండి. ఇదే మనం వాడుకుంటాం. ఇదేమో ఇది మామిడి 3 మామిడి చెట్లు వేసామండి. అవతల మామిడి చెట్టు ఏమో మల్లిక అండి. అది మల్లిక. ఇదేమో పెద్ద రసాలు మధ్యలోది, ఇదేమో ఆల్ఫాన్సో. సో ఈ 3 వేసామండి. మనకి ఎలాగైనా మామిడి ఎలాగైనా ఫేవరెట్ ఫ్రూట్ కదండి అందరికి. ఎన్ని మామిడి పళ్ళు తిన్నా తక్కువే. మామూలుగా మన పుదీనా అండి, ఇది ఊరినే పడి మొలిసిందండి. మేము కూడా అలా వదిలేసాం దాన్ని. అది అలాగా వెళ్తా ఉంటది. ఎవరెవరు
ఎవరెవరు కావాలో వాళ్ళు కోసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. ఇది ఇట్లాగా. సార్ ఇప్పుడు మీరు ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇప్పుడు ఈ ల్యాండ్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ ఇల్లు కట్టి 25 సంవత్సరాలు అవుతుందండి. 25 సంవత్సరాలు, 25 years అవుతుందంట అండి 25 ఇల్లు సంవత్సరాలు కట్టి. ఈ అయింది. ల్యాండ్ ఎప్పుడు తీసుకున్నారు? ఇది తీసుకుని 2.5 years అయిందండి. 2.5 years ఇక్కడ ఏమేమి పని చేసామో, ఏమేమి చెట్లు వేసామో, లైక్ ఈ కొబ్బరి మొక్క కరెక్ట్గా ఈ ఏప్రిల్కి 2 సంవత్సరాలండి ఇది. 2 సంవత్సరాలు. అది Okay. ఇది అంటే ఇది మా ఫ్యామిలీ, మా సరిపోతుంది. మా అత్తగారి ఫ్యామిలీ, ఆహా. వాళ్ళ గుర్తుగా 2 ఫ్యామిలీస్ గుర్తుగా 2 కొబ్బరి చెట్లు వేసాం అనమాట. ఇన్ని మొక్కల స్టోరీస్ తెలుసుకున్నారు కదండి. ఈ మొక్కలలో ఏ స్టోరీ మీకు బాగా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నిండుగా పచ్చగా ఎప్పుడు ఇలా ఎప్పుడు ఇలా ఉండాలి ఉండాలి అనేసి అని 2 ఇట్లా మొక్కలు వేశారంట అండి. చూడండి ఎంత మంచి ఆలోచన. ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాకుండా మన ఫ్యామిలీ అనేది మాత్రం ఇక్కడ మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, ఇది ఒక మంచి విషయం మా వ్యూవర్స్ కోసం చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక జామ ఇది ఉంది మామూలుగా మనం ఇది నర్సరీ నుంచి తెచ్చి పెట్టామండి. సార్. ఇది ఎర్ర జామ అండి. ఇది తెల్ల జామ. తైవాన్ రెడ్ అని మందేనండి, ఇక్కడదే లోకల్ నాటుది. ఓకే. ఎర్ర జామ ఇది. ఆహా. ఇది మందేమో, ఇది తెల్ల జామ. ఓకే. ఇక్కడ ఇదేంటి సార్? ఇదేమో సీతాఫలమా? సీతాఫలం వేసాము. సీతాఫలం ఎలాగైనా మనకి వస్తుందండి. ఫ్లవరింగ్ వస్తున్నట్టు. ఫ్లవరింగ్ వస్తుంది. అవుతుందండి. యాక్చువల్ గా సీజన్ అయిపోయాక ఫ్లవరింగ్ వస్తుంది. చూడండి వింత ఇది. నెక్స్ట్ సార్ ఇది ఏమో పెట్టారు? ఈ 2 ఇవి అనాస మొక్కలండి. పైనాపిల్ అంటాం కదా మనం. ఆహాహా. ఇవి కూడా నేను మణిపూర్ నుంచి తెచ్చానండి. ఆహా. అక్కడ ఇంత బాగా పెద్దగా తయారయ్యి మ్హూ. చాలా రుచిగా ఉంటాయండి ఓకే. అక్కడ. ఓకే. సో మనం ఇది ఒక ట్రయల్ బేసిస్ మీద తెచ్చి వేసాను నేను. మ్హూ. చూద్దామండి, అది వస్తే మరి ఇంకా దాన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. సరే ఇది దమనం మీరు కొనుక్కొచ్చారా సార్? ఇది మనం మరవం అంటాం కదా. మర్మం దమనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా సో పిలుస్తా ఇది- ఉంటారు. సో చాలా చాలా అసలు గొప్ప వాసన అండి అది. అసలు ఇవి ఇంత ముందు పూలల్లో అల్లేవాళ్ళు సార్, ఇప్పుడు అంత పిచ్చి ఆకులు కడుతున్నారు. ఆ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలన్న ఆలోచన రావట్లేదు. కానీ ఈ వాసన మాత్రం అదే అది బాగుండు సార్. అదే మొక్క సార్ ఇది మల్లె మళ్ళీ విరజాజి అంట. విరజాజి విరజాజి. అది ఊరికి మనం చిన్న మొక్క తెచ్చి అక్కడ పెట్టామండి. ఆహా. అది అది హ్యాపీగా అది పూలు పోస్తా ఉందండి. ఓకే. సో వీఆర్ ఆల్సో హ్యాపీ. దానికి ఎప్పుడు త్రోట్ ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది సార్ అది. ఇది సైప్రస్ అండి. చూడండి గ్రీన్, మన క్రిస్మస్ ట్రీ అంటాము, సైప్రస్ అంటాము. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్? ఇది ఈ సెక్షన్ ఎలా మీరు ప్లాన్ చేశారు? ఏంటంటే నేను అఫ్ కోర్స్ ఇవన్నీ ఫామ్ నర్సరీలో కొన్న బంతి మొక్కలేనండి. సార్ ఇంకా సీజన్ అయిపో వస్తుంది, ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. అందుకని మళ్ళా నెక్స్ట్ ఈ ఫ్లవర్ బెడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఇప్పుడు దాంట్లో ఏం పెడుతున్నారు సార్? సీడ్స్ ఆల్రెడీ వేసేసామండి. ఆహా. 3 days అయింది వేసి. ఓకే. ఏమేసారు? ఏం డిఫరెన్స్ ఏమేసారు? చిక్ పీస్ అని ఒక రకమైన పీస్ అండి అది. ఆహా. కాకపోతే చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి అవి. మ్హూ. అది వేసాము. ప్లస్ ఓకే. ఇంకోటి సన్ఫ్లవర్ వేసాము. మ్హూ. సో చూద్దామండి ఏది ఎట్లా ఏది వస్తుందో. వస్తుంది వేస్తారు. ఏది వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే ఓకే. మనకి పూలు మనం చూడాలి, దాంతో సీతాకోక చిలుకలు రావాలి. అట్లాగనమాట. నేను రాగానే బర్డ్స్ కనిపించాయండి. అసలు ఎంత బాగున్నాయి. ఒకవేళ వస్తే మళ్ళీ నేను అది కూడా షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఇవే మొక్కలు సార్ ఇవి? ఇది చాపియోకా అండి. మనం కర్రపెండలం అంటాం కదా, ఆహా. కర్రపెండలం. సార్ ఇది తింటారా సార్? ఇది కింద అడుగులో నేల కింద అది వస్తుందండి. దుంప వస్తుంది. ఆహాహా. దాంతో మరి కింద దుంప వస్తుంది, పైన ఫ్లవరింగ్ ఉంది సార్ ఇది? ఇది ఫ్లవర్ అండి. దీని తర్వాత ఇది కూడా కాయలు కూడా తయారవుతాయి. ఇది కేరళలో బాగా పెరుగుతుంది. ఇది వాళ్ళు బాగా వేస్తారు, ప్రతి ఇంట్లో ఉంటది ఇది. ఓకే. అది చూడాలండి, నేను కూడా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నాను. చేస్తున్నారు. ఎంత వస్తుందో చూద్దాము. సరే ఇది ఎందుకు పెట్టించారు సార్? ఇది ఏదో స్టాండ్ చేయించి మరి ఇది పెట్టి మామూలుగా పందిరండి. పందిరి. ఆహా. పాత పైపులు మార్చాం కదా ఇంట్లో. ఆహాహా. మార్చేసిన పైపులన్నీ మనకి ఇట్లాగా పందిరికి పనికి వస్తాయని ఇట్లాగా సింపుల్ గా ఇట్లా పెట్టామండి. ఓకే. ఓకే. ఇది బాగుంది ఐడియా. దేనికి దానికి మనకి ఎంత కావాలో అంత పందిరి పెట్టి ఇది మంచంలా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా రేపు మనం తీసేసినా కూడా ఈజీగా తీయడానికి పొట్లకాయలు, బీరకాయలు ఏమైనా వేసుకుంటే అది పెట్టేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లి పెట్టేసుకోవచ్చు. ఇది రేగు చెట్టు అండి. ఆ, ఇది యాపిల్ బేర్ అండి. 2 ఉన్నాయండి. 2 ఉన్నాయి. ఆహా. ఆ 2 యాపిల్ బేర్ అనుకుని తెచ్చి పెట్టాం, కానీ మేము ఓకే. ఒక రేగు చెట్టు లాగా తర్వాత తెలిసింది మాకు రేగు చెట్టు అని. ఆహా. ఇవన్నీ
రేగుపళ్ళు ఇక్కడ పళ్ళు పెట్టేసి. కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఇది చూస్తామండి. ఆహా. బాగుంది. పళ్ళు సార్ కూడా తిన్నారా బాగున్నాయి. సార్? తిన్నామండి. చాలా ఓకే. అంటే చిన్నటి రోజులు ఇక్కడ గుర్తుకొచ్చేసాయి. ఉన్నాయి. చిన్న ఇక్కడ చూడండి ఉల్లి పువ్వు, ఇది మామూలు స్టాండర్డ్ మన ఉల్లిపాయ. ఉల్లిపాయ. ఓకే. ఇక్కడ ఏదో పాలకూర వేసారు సార్. పాలకూర వేసామండి. ఇక్కడ మొత్తం పాలకూర వేసి, పాలకూర గోంగూర. తెల్ల గోంగూర అనుకుంటాను సార్ అది. తెల్ల ఉందండి, ఎరుపు కూడా ఉంటుంది. రెండు మిక్స్ అయిపోయాయి. ఓకే. మనం ఊరికే చల్లేసాము. అది గోంగూరకు నో ప్రాబ్లం ఉంటుంది. అది ఎక్కడైనా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి పొప్పడి మొక్కలు. మీరు గింజలు వేసారా సార్? ప్లాంట్స్ పెట్టారా? గింజలు వేసామండి. అవి కూడా బడిపల్సి మనం ఆహా. ఎండబెట్టి ఇలా వేసేసాము. వాటి ఇష్టం వచ్చినట్టు వచ్చినాయి. కాయ కూడా వచ్చింది. ఓకే. ఇంకొక చెట్టు ఉంది పైన, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. ఈ వెరైటీ వేరు సార్, అది వేరే వెరైటీ. అది వేరే ఓకే. variety అండి. మనం ఏది అది అని మనం తెలవదు యాక్చువల్గా. ఓకే. ఏది ఉంటే అది పడింది. ఇక్కడ చూడండి సార్, ఇది చెప్పల్ స్టాండా సార్ ఇది? ఇదా? ఇది అవునండి, చెప్పుల కోసమే పెట్టినట్టున్నాం మేము. ఓకే. ఇంకా అవసరం లేదు అనుకుని దీన్ని ఇలా ఏంటారు, ప్లాంటర్ లాగా వాడుకుంటున్నారు, వాడుకుంటున్నాం. ప్లాంట్ స్టాండ్ లాగా. సరే ఈ పేరు ఏమైనా ఐడియా ఉందా సార్ దీన్ని? దీన్ని గణేష్ చెట్టు అని అంటారు అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్ తెలియదు. మ్మ్. కానీ మేడంకి తెలుసు, చెప్తాను. ఓకే. ఇది ఒక జేడ్ అండి. జేడ్లో ఇంకొక వెరైటీ. ఇది స్టార్ ఫ్లవర్ అంట అండి. ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. ఇలాంటి మొక్కలు మనం తెలుసుకోవాలి. ఇంత మొక్కల పైన ఎన్ని హిస్టరీస్ ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా. అయితే అలానే మీరు లైక్ చేయాలండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చాలా మంది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకసారి మీరు అలా చేశారనుకోండి, ఇలాంటి మంచి మంచి గార్డెన్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అలానే మీరు టెర్రస్ గార్డెనింగ్ కానివ్వండి, బాల్కనీ గార్డెన్ కానివ్వండి, లేదా నర్సరీస్ కానివ్వండి, నర్సరీకి సంబంధించిన టూల్స్వి మీరు షూట్ చేయించుకోవాలనుకుంటే, నేను కవర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, నేను వచ్చేసి కవర్ చేస్తానండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. దీని కంటిన్యూషన్గా కూడా ఇంకొక వీడియో వస్తుంది, అది తప్పకుండా చూడండి. ఇంతే అండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.